కులగణన ఈ అంశం మీదన చాలా కీలకమైనటువంటి వ్యవహారమే జరిగింది. జనగణనతో పాటు కులగణన చేయడం అన్నటువంటి తప్పంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లని కోర్టు కొట్టివేసింది. కులగణన అన్నటువంటిది రాజ్యాంగంలో లేదు కదంటే అది రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాదు. కులాలని గణించాలా లేదా అన్నటువంటిది ప్రభుత్వపు ఇష్టం, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఆ విధానపరమైన నిర్ణయాన్ని మార్చాల్సినటువంటి లేదా రాజ్యాంగానికి ఇందులో అన్యాయం జరిగేటటువంటిది ఏమీ లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. తద్వారా జనగణనతో పాటు కులగణన అన్నటువంటిది నో ప్రాబ్లం జరిగిపోతుంది. వెంటనే మన విహెచ్ గారు ముందుకు వచ్చేసరి మన రాహుల్ గాంధీ చెప్పాడు మొదటి నుంచి కులగణన చెయ్యాలి, బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుందని. పాపం ఆయన ఇప్పటికైనా సరే ఎప్పుడు మారతాడో, ఇంత వయసు వచ్చింది. బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? కులగణన ఇంతకాలం ఎందుకు కాంగ్రెస్ అధికారులు ఉండి చేయలే? 2014 దాకా కూడా ఉంది కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలో. 2014 నుంచి 2014 దాకా ఉన్నప్పుడన్నా చేయాలి కదా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? మరి ఇప్పుడు సొల్లి కబుర్లు ఎందుకు? నెంబర్ 2, బీజేపీలో బీసీ ప్రధానమంత్రి అయ్యాడు. మన పార్టీలో ఎప్పుడు అవుతాం? కనీసం దిక్కుందా అట్లాంటి ఆలోచన? సిగ్గుందా అనుకుంటే అంటలేదు, ఇక్కడ దిక్కుందా అంటున్నా. ఎందుకంటే ఇక్కడ పాప ఆయన లాంటి వాడు చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు. సమస్యల్లో ఏంటంటే తగినటువంటి లైఫ్ ఇచ్చారా? తెలంగాణలో 50% పైగా బీసీలు ఉన్నారు. మరి రెడ్డికి ఎందుకు ముఖ్యమంత్రి ఇస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే కదా సమస్య. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా లేదా అనేటటువంటిది అడగాల్సింది తను కదా.